అందరికీ నమస్తే. నా పేరు హిమజారెడ్డి. నేను సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ని రన్ చేస్తున్నాను. ఫిబ్రవరి 9వ తారీఖుకి మన ఫౌండేషన్ 10వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ 3 రంగాలపై హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ సేవలు అందిస్తుంది. ఏపీ, తెలంగాణలో దాదాపు 7,132 మంది విద్యార్థులని మనం చదివిస్తున్నాము. 10 రాష్ట్రాల్లో మన సేవల్ని విస్తరించాం. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, అస్సాంలో కూడా ఫౌండేషన్ సేవలు కొనసాగుతున్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వాళ్ళ సాధికారత కోసం రూరల్ ప్రాంతాల్లో కుటుంబిషన్ సెంటర్లు కానీ, బ్యూటిషియన్ కోర్సెస్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కింద కంప్యూటర్ కోర్సెస్ కానీ రన్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాము. అంతేకాకుండా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము. ఇంకా ప్రతి నెల 1 lakh వర్త్ శానిటరీ నాప్కిన్స్ ఫ్రీగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రతిరోజు 150 మందికి పైగా ఫుడ్ అందిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ 2000 ఈవెంట్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇదంతా కూడా ఓన్లీ మా సపోర్టర్స్ సోషల్ మీడియా సపోర్ట్తో మాత్రమే కొనసాగుతుంది. ఎక్కడ గవర్నమెంట్ సపోర్ట్ కానీ, పొలిటీషియన్ సపోర్ట్ కానీ, ఏ సెలబ్రిటీ సపోర్ట్ కానీ మాకు లేదు. ఇన్నాళ్ళుగా, ఈ 10 ఏళ్ళుగా మా వెన్నంటి నడుస్తున్న ప్రతి ఒక్క వెల్విషర్కి, సపోర్టర్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ సేవలను గుర్తించిన నిర్వి ఆర్ట్స్కి, సోషల్ ఈరోడ్స్ అవార్డ్స్ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. Hey, good morning everyone. My name is Kamakshi Balakrishnan. I'm a friend of Pushyami Duvuri from Janayatri Foundation. So I have been associated, or I have known Pushyami Duvuri and Janayatri Foundation for a very long time right now. I have participated in a couple of their initiatives, and so basically how I knew Pushyami Duvuri or the Janayatri Foundation is because when I wanted to donate and I wanted to do something good to the society, I talked to a couple of my friends and neighbors, and everyone had to say just one name. And I hear from a lot of people about what Janayatri Foundation did back in India when there was flood situation and so many natural calamities. Anybody wants to do any social service, I would always recommend Janayatri Foundation. Thank you all.